అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. వృషభ రాశి వారికి జూన్ 18 తారీఖున జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. జూన్ 18వ తేదీన బుధవారం నాడు జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. వృషభ రాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూన్ 18వ తేదీన ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ రాశి వారి యొక్క గుణగణాలు, వ్యక్తిత్వం, అలాగే మనస్తత్వం ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఈరోజు మనం తెలుసుకుందాం. వీరికి పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడం చాలా బాగా తెలుసు. అలాగే అర్థం చేసుకొని ఏదైనా కానీ ముందుకు సాగిపోతూ ఉంటారు. వీరి యొక్క జీవితం ఎప్పుడు కూడా ఏదో ఒక విధానంగా కష్టాల్లోనూ సమస్యల్లోనూ ఎప్పుడు కూడా కాలం గడుపుతూ ఉంటారు ఎక్కువగా. అయితే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని అలాగే ఎప్పుడు కూడా అంచనా వేయనంత విధానంగా వీరి స్వభావం ఉంటుంది. అలాగే వీరి రహస్య స్వభావాలని కూడా చెప్పుకోవచ్చు. మనసులో ఉన్నది బయటకి చెప్పడం వీరికి నచ్చదు. అలాగే వ్యవహార విషయంలో తమదైనటువంటి శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి కూడా మంచి ప్రణాళికలు వేస్తారు. సమయానుకూలంగా మాట్లాడేటువంటి నేర్పు కూడా వీరికి సొంతం అని చెప్పుకోవచ్చు. ఇక వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వారు అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో అపజయాలు కలిగినటువంటి సందర్భంలో కూడా అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తే విజయాన్ని సాధించేటువంటి రోజులు కూడా లేకపోలేదు. అయితే వీరు ఎంతగానో నిరాశకు లోనైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది స్త్రీల వలన నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా రేపటి రోజున కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీ బంధువుల్లో కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, కొంతమంది స్త్రీలతో మాత్రం తప్పకుండా ఈ రాశివారు కొంత జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఒక అక్షరంతో పేరు మొదలైనటువంటి స్త్రీలతో అత్యంత జాగ్రత్తగా మీరు తప్పకుండా జాగ్రత్త పడేటువంటి అవకాశం మీకు రేపటి రోజున భగవంతుడే కల్పించాలని చెప్పి మనసులో వేడుకోండి. ఎందుకంటే మీ సొంత వ్యక్తులు మినహాయించి బయట వ్యక్తులు ఎవరైనా కానీ ఒక అక్షరం పేరుతో ఎవరైతే ఆ అక్షరం పేరుతో మొదలవుతారో వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. అలాగని చెప్పేసి అందరని చెప్పి అనుమానించాల్సినటువంటి అవసరం లేదండి. కొంతమంది ఏంటంటే ఈ అక్షరంతో పేరు మొదలైనటువంటి వ్యక్తి యొక్క శ్రేయభిలాషులు ఉండవచ్చు. వారి యొక్క గుణగణాలను బట్టి వారిని దూరం పెట్టాలన్నమాట. ముందుగా ఆ అక్షరంతో ఉన్నటువంటి పేరు ఎవరంటే జే, అలాగే కే. ఈ రాశివారి జీవితంలో ఈ అక్షరాలతో పేరు మొదలైనటువంటి స్త్రీలు మంచి వారు ఉండవచ్చు, చెడవారు ఉండవచ్చు. కాబట్టి వారి గుణగణాలను బట్టి వారి మీతో ఎలా ప్రవర్తిస్తున్నారనేది జాగ్రత్తగా ఆలోచించి 1-2 సార్లు అప్పుడు వీరిని కొంచెం దూరం పెట్టడం వల్ల మీకు ఎదురయ్యేటువంటి సమస్యలు కూడా మీరు దూరం చేసుకునేవారు అవుతారు. కాబట్టి ఈ అక్షరాలతో పేరు మొదలైనటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే వారి మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకొని వారితో మసులుకోవడం మంచిది. ఇక కొంతమంది మనం మంచి కోరుకునే వారు ఉంటారండి. కాబట్టి ఈ విషయం కూడా జాగ్రత్తగా ఆలోచించుకోండి. రేఖ ప్రవర్తన, మాట తీరు, ముఖ కవలికలు బట్టి అర్థమవుతుంది. ఏదైనా విజయం సాధించినప్పుడు వారు ఆనందపడడం చూస్తే కనుక మీరు ఆ యొక్క వారు మీరు స్నేహితులైన శ్రేయభిలాషుల, అలాగే మీకు ఏదైనా కానీ కీడు తలపెట్టేవారా, ఎలాంటి వారు అనేది అర్థమవుతుంది. మనం ఏదైనా సాధించినప్పుడు కొంతమంది అసూయగా చూడడం, అసూయగా మాట్లాడడం, అలాగే కుళ్ళుకోవడం ఇలాంటి పనులు కొంతమంది చేస్తూ ఉంటారు. మనం మంచి కోరుకునే వ్యక్తులు కాదండి. అలాంటి వ్యక్తులు మీ లైఫ్లో కనుక ఉంటే ఏదైనా మీకు సమస్య సృష్టించాలని చెప్పి ఎవరైతే వ్యక్తులు ప్రయత్నిస్తుంటే అటువంటి వ్యక్తులు మీరు తప్పకుండా గమనించుకొని మీరు వారితో కొంచెం దూరంగా ఉండడం మీకే మంచిది. కాబట్టి కష్ట సమయంలో కూడా మీకు ఎవరైతే సహాయం చేసేటువంటి వ్యక్తులు కూడా ఈ అక్షరాల పేరు మీద ఉండవచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తులు కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి గమనించుకోండి. ఇక మీ యొక్క ఆప్తులు, అలాగే ఆపదలో ఉన్నటువంటి మిమ్మల్ని విశ్రమించేటువంటి వ్యక్తులు, మిమ్మల్ని తప్పించుకొని తిరిగేటువంటి వ్యక్తులు, అలాగే మీకు కలిగినటువంటి నష్టానికి మరింత నష్టాన్ని మీకు కలిగే విధంగా చేసేటువంటి వ్యక్తులు, మీపై కుట్రపూరితమైనటువంటి చర్యలకు పాటుపడేటువంటి వ్యక్తులు, మీ యొక్క శ్రేయభిలాషులు, లేదంటే మీ కీడును కోరుకున్నటువంటి వ్యక్తులు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి గమనించుకొని వారితో దూరంగా ఉండడం మంచిది. కాబట్టి ఈ రాశి వారికి మీ లైఫ్లో ఈ అక్షరంతో పేరు మొదలైనటువంటి స్త్రీలు కావచ్చు, లేదంటే మీకు కొత్తగా పరిచయమైనటువంటి అవ్వచ్చు. కాబట్టి అటువంటి ప్రవర్తన, మాట తీరును బట్టి ఖచ్చితంగా మీరు వారెవరనేది అర్థమైపోతుంది. వారి ఒకవేళ మీకు కీడును కోరుకున్నటువంటి వ్యక్తులైతే వారిని తప్పకుండా మీరైతే దూరం పెట్టడమే మంచిది. కాబట్టి ఈ పేర్లతో ఉన్నటువంటి ఈ స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండండి. మరి కొంత నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.
అంటే సురిటీ సంతకాల విషయంలో కావచ్చు, లేదంటే ఏదైనా భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలనుకుంటే ఇటువంటి విషయాల్లో కావచ్చు, లేదంటే మీ కుటుంబంలో ఏదైనా ముఖ్యమైనటువంటి విషయంలో వారి అభిప్రాయ భేదాలు ఏదైనా కానీ మీకు నచ్చకపోవచ్చు, లేదంటే కావాలని వారు ఏదైనా కానీ మీకు వ్యతిరేకంగా సలహాలు ఇవ్వడం కానీ ఇటువంటివి జరగవచ్చు. కాబట్టి వారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఈ యొక్క రాశి వారు తప్పకుండా ఈ అక్షరాలతో పేరు మొదలైనటువంటి వారిపైన కొంచెం ఒక కన్నేసి ఉండాలి. అలాగే వారిని మీ యొక్క శ్రేయభిలాషులు అయితే మర్చి కోరుకున్నటువంటి వ్యక్తులైతే చక్కగా వారితో ఆనందంగా ఉండండి. అలాగే ఏదైనా కానీ కొంచెం మీకు తేడాగా అనిపిస్తే వారు మాట తీరులో కానీ వారి ప్రవర్తనలో కానీ మీకు గమనించుకొని వారిని కొంచెం దూరం పెడితే సరిపోతుంది. ఈ విధంగా రేపటి రోజున ఈ సమస్య కొంచెం మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. ఇక మిగతా చూసుకున్నట్లయితే విద్య, వైద్య, వ్యాపార రంగాల వారికి అన్నిటి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే భాగస్వామ్యం ఎవరైతే పెట్టుబడి పెట్టి ఆర్థికపరమైనటువంటి లాభాలు లేవని చెప్పి ఎదురు చూస్తున్న వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు అయితే ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి రోజున ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ అవకాశం లేక ఎవరైతే ఇక అనవసరం అని చెప్పేసి వదిలేసిన వారు రేపటి రోజున చక్కగా మీకైతే ఉద్యోగ అవకాశం అనేది తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలండి. ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మీకు తెలియడం, అలాగే ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వడం, చక్కగా మీరు ఇంటర్వ్యూలో పాల్గొన్న తర్వాత ఆ యొక్క ఉద్యోగం అనేది మీకు కన్ఫామ్ అవ్వడం, ఇలాంటివన్నీ రేపటి రోజున మిమ్మల్ని కొంచెం ఆనందానికి గురి చేస్తాయి. అలాగే రేపటి రోజున మిమ్మల్ని ప్రేమించేటువంటి వ్యక్తులు మిమ్మల్ని కొంచెం దూరం పెడతారని చెప్పుకోవాలి. అంటే ఏదే విధంగానైనా సరే కానీ కొంత మీకు ఈ విషయంలో ప్రేమికుల పరంగా నిరాశ మిగులుతుంది. ఎటువంటి అదృష్టం అనేది మిమ్మల్ని ప్రేమికుల పరంగా భరించదు. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు సంబంధించినటువంటి అంటే ఏదైనా కానీ కార్యారంగంలో కొంచెం దూకుడుగా వ్యవహరించినప్పటికీ కూడా మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్ సంబంధించి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి మంచి శుభవార్తలు వినిపించే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి చాలా కాలంగా ఎదురు చూసిన వారికి రేపటి రోజున అనుకూలంగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. విదేశీ వ్యాపార అవకాశాల కోసం విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి. చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలని చెప్పేసి వీరు చేసినటువంటి ప్రయత్నాలు రేపటి రోజున మీకు సఫలీకృతం అవుతాయి. అంతేకాకుండా ఏదో ఒక అంశంలో మీకు రేపటి రోజున అనుకూలత అయితే ఎదురవుతుంది. కాబట్టి రేపటి రోజున మీకు ఉన్నటువంటి ప్రతికూలతలు కొంచెం ఎక్కువగా కనిపించినప్పటికీ అనుకూలమైనటువంటి రేపు చెప్పుకోవచ్చు. ఎందుకంటే దైవానుగ్రహం, దైవబలం అనేది మీకు తోడుగా ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే రాజకీయ రంగంలో వారికి కూడా రేపటి రోజున మంచి సమయం, అనుకూలమైన సమయం. రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు. అలాగే భాగస్వామ్య పెట్టుబడులు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఈ విషయాలలో మీరైతే ఎవరైతే తెలిసినటువంటి వారిని సంప్రదించి ఆ తర్వాత భాగస్వామ్య ఒప్పందాల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది. నమ్మకం లేనటువంటి వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు జరిపి నష్టపోయేటువంటి ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోవాలి. అలాగే ఈ రాశివారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం చాలా అద్భుతమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చండి. ఇటువంటి రూపంలోనైనా కానీ అవకాశాలు వచ్చి మీకు వచ్చినటువంటి అవకాశం 100% మీకు సాటిస్ఫాక్షన్ అనేది అందిస్తుంది. ఈ విధంగా కొన్ని శుభవార్తలు, కొన్ని ప్రతికూలతలు రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయి. అలాగే మిమ్మల్ని కొంచెం ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో ఏదైనా కానీ అన్ని లాభాల మార్గాలే కనిపిస్తున్నాయి. అలాగే చాలా రోజులుగా ఆదాయ మార్గాల కోసం మీరు అన్వేషిస్తుంటే మాత్రం రేపటి రోజున ఏదో ఒక విధంగా మంచి లాభాలు అయితే మీకు 10 రూపాయల దగ్గర 100 రూపాయలు కనిపిస్తాయి అన్నమాట. ఈ విధంగా ఆదాయ మార్గాలకు సంబంధించి చక్కగా మీకైతే రేపటి రోజున మిమ్మల్ని భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా వరించబోతుందని చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా కాస్త ఊరట లభిస్తుంది. పెద్దవాళ్ళు ఇంట్లో వృద్ధులు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు చికిత్స అనేది అందించండి. నిర్లక్ష్యం ద్వారా లేనిపోని సమస్యలను మీరు మీకుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. సమస్య తీవ్రత జటిలమయ్యే కొద్దీ మీకు కొంచెం ఒత్తిడి, టెన్షన్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఏదైనా కానీ తక్కువగా ఉన్నప్పుడే చికిత్స తీసుకోవడం మంచిది. విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున ఈ రాశి వారు శివారాధన చేసుకోండి, గణపతి ఆరాధన చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం కూడా మీకు ఉన్నటువంటి కృచ దోషాలు, అలాగే మీకు సమస్యల వలన ఏదైతే మీరు బయటపడలేకపోతున్నారని చెప్పి బాధపడుతున్న వారికి కూడా రేపటి రోజున ఈ విధమైనటువంటి పూజ, అలాగే స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం వల్ల కూడా మీకు మనసు చాలా తేలిక పడుతుంది.
వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి. తిరిగి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.